పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బచ్చు స్మరణ్ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనే నినాదంతో ప్లకార్డులు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రాజెక్టు అధికారి ప్రజలకు సూచించారు. ఇదే విధంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మారేడుమిల్లి మండలంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ మారేడుమిల్లి తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానిక 4 రోడ్ల కూడలి పోలీస్ స్టేషన్ కూడలి వద్దకు చేరుకుని భారీ ఎత్తున ఓటు హక్కుపై అవగాహన ర్యాలీని కల్పించారు. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఆయుధమని పలువురు ప్రజలకు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి నమః. మన కరకుదురు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు సందర్భంగా ఈరోజు పందిరాట ముహూర్తం జరిగింది. అలాగే 28వ తేదీ నుంచి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. 28వ తారీఖున ధ్వజారోహణ, 29 సాయంకాలం 7 గంటలకి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం, అలాగే మరి పౌర్ణమి రోజున చక్ర స్నానము, పాడ్యమి నాడు శ్రీ పుష్పోత్సవం మొదలైన కార్యక్రమాలతోటి 6 రోజులు పాంచానిక దీక్షతోటి 6వ రోజుతోటి కార్యక్రమాన్ని ముగిస్తే మరి కరకుదురు గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితమైనటువంటి వేణుగోపాల స్వామి వారు కరకుదురు గ్రామ రక్షా దీక్షణ కంకణదారుడై భక్తులందరినీ కూడా అలరిస్తూ ఉన్నటువంటి స్వామి. ఆ స్వామి వారి యొక్క దయ వల్ల, అలాగే మన గ్రామ దేవతలు దుర్గాదేవి, ఈ కాశీ విశ్వేశ్వరుడు, అలాగే ఆంజనేయ స్వామి వారు, ఆ సకల దేవతల్ని మనం ప్రతిష్ఠించుకుని మరి ఈ గ్రామం సుభిక్షంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా ముందుకు వచ్చి ఎంత దిగ్విజయంగా జరుగుతుంది అంటే ఆ స్వామివారికి అనుగ్రహం అని చెప్పి భావించాలి. మరి ఈ 5 రోజులు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని మరి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి గ్రామ పెద్దలకి, భక్తులందరికీ కూడా ఆ స్వామివారికి దివ్యాశీస్సులు ఉండాలని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ, మరి 28వ తేదీ నుంచి ప్రారంభించేటువంటి కళ్యాణ మహోత్సవాలు 2వ తేదీతో ముగుస్తాయి. ఆ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. అలాగే పౌర్ణమి రోజున విశేషమైన కార్యక్రమం మరి చక్ర స్నాన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజున మరి గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం చక్ర స్నానం వల్ల లభిస్తుందని చెప్పి మన ఆగమశాస్త్రం చెప్పబడుతుంది. అందుచేత అందరూ కూడా చక్ర స్నాన కార్యక్రమంలో కూడా పాల్గొవాలి. అలాగే శ్రీ పుష్పయాగం నాడు, సోమవారం నాడు రాత్రి శ్రీ పుష్పోత్సవం, అలాగే విశేషంగా మరి భక్తుల కోరిక మీదకు ద్వాదశ ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమం కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించి 5 రోజులు జరిగేటువంటి అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొవలసిందిగా కోరుతూ స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి దివ్యాశీస్సులు పొందుతారని తెలియజేస్తూ స్వస్తి.